అందరికీ నమస్కారం. ఎల్లుల్లి కారంతో క్యారెట్ ఎప్పుడు ఇలా చేసుకుంటే మనకు పప్పులోకి కానీ రసంలోకి కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా తినొచ్చు. అయితే పావు కేజీ క్యారెట్ పైన తొక్క తీసి కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసి 3 చెంచాల నూనె వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒక స్పూను మినపప్పు వేసుకుంటున్నాను. ఈ మినపప్పు వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, పంటికి తగులుతూ. అలాగే 2 వట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసి ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకునే క్యారెట్ ముక్కలు ఇందులోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టి చిన్న మంట మీద మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాము. ఈ కొంచెం మగ్గే లోపల మనం ఇప్పుడు మసాలా అయితే వేసుకున్నాం. మిక్సీ గిన్నెలకి ముందుగానే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి 4-5-6 ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఒక 10 ఎల్లిపాయలు పైన వేసుకొని పావు కేజీ క్యారెట్కి 1 స్పూను కారం పొడి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ ఆడించుకున్నాము. ఇప్పుడు ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టి ఇంకా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకున్నాము. సగం వరకే మగ్గింది క్యారెట్, ఇంకా కొద్దిసేపు అయితే మగ్గాలి. ఈ క్యారెట్ మగ్గడం కోసం ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగానే మగ్గుతాయి క్యారెట్. అయితే ఇలా కలబెట్టి ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆడించుకునే ఎల్లుల్లి కారం కూడా వేసేసుకున్నాము. ఎల్లుల్లి కారం వేసిన తర్వాత ఒకసారి కలబెట్టి చిన్న మంట మీద ఒక 4 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుంటే మనకు ఎల్లిపాయ వాసన అనేది ఏమి ఉండదు. అయితే ఇలా చేసుకుంటే క్యారెట్ ఎప్పుడు మనకు రసం, పప్పులేకి, అలాగే చపాతీలేకి, లేదంటే ఉట్టిదైనా తినొచ్చు. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే క్యారెట్ ఎప్పుడు. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకున్నాం కొద్దిగా. ఇలా వేసుకొని ఒకసారి కలబెట్టి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అయితే ఇలా క్యారెట్ ఎప్పుడైతే మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు క్యారెట్ ఎప్పుడైతే రెడీ, చాలా తొందరగా చేసుకోవచ్చు క్యారెట్ ఎప్పుడు. ఇలా ఎల్లుల్లి కారంతో క్యారెట్ ఎప్పుడు ఒకసారి చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ క్యారెట్ ఎప్పుడు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.